ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. గడిచిన వారం సోషల్ మీడియా ట్రాల్స్ గురించి, కామెంట్స్ గురించి మాట్లాడిన మనం ఈ వారం ఖచ్చితంగా ఫోకస్ చేయవలసిన అంశం ఏంటంటే, ఎవరైనా సరే మీ పోర్ట్ఫోలియో నష్టాల్లో ఉంటే నీరసపడే బదులు కొద్ది గొప్ప ఆలోచన చేసి మెరుగైన ప్రక్రియ ద్వారా మీ పోర్ట్ఫోలియోని లాభాల బాట పట్టించడం, పరుగు పెట్టించడం ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో నాతో పాటు తన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడానికి యశ్వంత్ స్టూడియోలో రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన అంశాలను స్పృశించే ప్రయత్నం చేస్తాను. నా స్క్రీన్ని కనుక మీరు చేసినట్లయితే, మార్కెట్లో కనుక కరెక్షన్ వచ్చినట్లయితే ఎంత ఉద్దండరాయుడైనా ఇన్వెస్టర్ అయినా సరే ఖచ్చితంగా మట్టి కరవక తప్పదు. రాకేష్ జున్వాలా అయినా, ఒకప్పటి మను మనేకైనా, ఇంకెవరైనా సరే ఎవరైనా సరే నష్టపోక తప్పదు. దానికి ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు ట్రంప్ అమెరికాలో గెలిచిన తరువాత టెస్లా షేర్ $425 అయిందేమో, కానీ ట్రంప్ గెలవకముందు యాజ్ గుడ్ యాజ్ ఏప్రిల్ 2024లో చూస్తే ఆ షేర్ కేవలం $138-140 ఉంది. తర్వాత పెరిగిన మాట వాస్తవమే, కానీ అంత పెద్ద రిచ్ పర్సన్ అయినా కూడా ఏమీ చేయలేక అశక్తుడిగా చూస్తూనే ఉండిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి మార్కెట్ ఫాల్ మీకే కాదు, రిచ్ పీపుల్ కూడా వస్తుందని తెలుసుకోండి. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఆశలు కనుక పెరిగినట్లయితే అవి ప్రైసెస్కి ఆటోమేటిక్గా రెక్కలిస్తాయి. అంటే నేల మీద నడిచే మనిషి కూడా గాలిలోకి ఎగిరిపోయినట్లుగా ప్రైసెస్ విపరీతంగా గాలిలోకి ఎగిరిపోతాయి. అదే కనుక భయాలు కనుక చేరదీసినట్లయితే, అందరికీ కనుక భయం వచ్చిందనుకోండి, ఆ రెక్కలను విరిచేసి ఆ గాలిలో ఉన్న పక్షి నేల మీద ఎలా పడిపోతుందో అలాగే రేట్లు కిందకు కూడా పడిపోతూ ఉంటాయి. మీ షేర్ల బలం కనుక తెలిసిందనుకోండి, మీకు మీ పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్లన్నీ మంచివే అని తెలిస్తే ఎగిరినప్పుడు ఉత్తేజపడరు, పడిపోతున్నప్పుడు కంగారు పడరు. ఎందుకంటే ఖచ్చితంగా బలం ఉన్న కంపెనీ ఇవాళ కాకపోతే మళ్ళీ రేపు గ్యారంటీగా ఎగరగలదని ధైర్యం వస్తుంది. అలా కనుక తెలియకపోతే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు నిరాశ నిస్సత్తుతో అలాగే మిగిలిపోయి నిశ్చేష్టులు అయిపోతారు. ఇంకేం చేయాలో తెలియక చేష్టలు ఉడిగిపోయి విపరీతమైన దిగులు పడిపోతారు. అది అవసరమా? కాదు. ఎందుకు అంటే, మీ షేర్లలో కనుక బలం మీరు ఇవ్వగలిగితే, ఒకవేళ తెలుసో తెలియకో మీరు కొన్ని వీక్ స్టాక్స్ కొనుక్కుని ఉండవచ్చు, కానీ మార్కెట్ పడిపోయినప్పుడు ఆలోచన ఆగిపోయి ఏమీ చేయకుండా కేవలం దేవుడిని ప్రార్థించే బదులుగా మన షేర్లు, మన పోర్ట్ఫోలియోలో ఉన్న వీక్ షేర్స్ ఏమున్నాయి వాటిని తీసేసి కనీసం ఇప్పుడున్న స్ట్రెంగ్త్ ఇద్దామని ఆలోచిస్తే మీరు ఆటోమేటిక్గా దానిలోకి బయటికి రాక తప్పదు. ఆటోమేటిక్గా రికవర్ అవుతారు. రికవరీకి టైం విధించే ఆలోచన మాత్రం చేయకూడదు. ఎక్కువ మంది మేము ఏం చేస్తూ ఉంటామంటే, మా దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా సమయం ఇస్తే పోర్ట్ఫోలియో మార్చుకుంటే రిటర్న్స్ వస్తాయంటే 6 నెలల్లో వస్తుందండి, లేకపోతే 1 ఇయర్లో వస్తుందండి అంటారు. 6 నెలలు 1 ఇయర్ టైం ఇవ్వడానికి మార్కెట్ మన అధీనంలో ఉండదు. మనం చేయవలసింది మార్కెట్ మంచి సమయం వచ్చే వరకు మన పోర్ట్ఫోలియోలో మంచివే ఉంచాలి. మార్కెట్ బాగున్నా బాగాలేకపోయినా మన పోర్ట్ఫోలియోలో హెల్దీ స్టాక్సే ఉంటే మార్కెట్ పెరిగినప్పుడు విపరీతమైన స్పీడ్తో పుంజుకుంటుంది. అంతేగాని 6 నెలలు చూస్తాననుకుని కొంతమంది, సంవత్సరం చూస్తాననుకుని కొంతమంది, అదేదో టైం లైన్ లాగా వచ్చి కొంత గొప్ప ట్రై చేసి ఒకవేళ వాళ్ళ అదృష్టం బాలేక ఆ 1 ఇయర్ అయిపోయే సమయానికి కనుక బ్యాడ్ పీరియడ్ ఉంటే మార్కెట్లో రికవరీ రాదు, మీ పోర్ట్ఫోలియో పెరగదు. దానితో లేదు ఇక్కడ ట్రై చేసినా, ప్రాసెస్ ట్రై చేసినా పని లేదు, పనికి రాలేదు అనుకుని బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, మూవింగ్ స్టోన్స్ అంటారు. మూవింగ్ స్టోన్స్ గ్యాదర్ నో మాస్. ఎప్పుడూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ దూకే వాళ్ళకి ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ. అది మొట్టమొదటి తెలుసుకోవాల్సిన పని. రెండవది, వీటన్నిటికీ జవాబు ఏంటి అంటే ఓన్లీ ప్రాసెసే తప్పితే పీపుల్ కాదు. నేను మంచి స్టాక్ మీకు చెప్పగలను అనుకుంటే, మీకున్నటువంటి ఒక 20 లక్షల పోర్ట్ఫోలియోలో ఉంటే నేను చెప్పిన స్టాక్ మీద మీకు గురున్న ఒక 50,000 పెట్టి కొంటారు. 50,000 మీద వచ్చే లాభం 20 లక్షల మీద వచ్చిన నష్టాన్ని పుట్టే అవకాశం ఉండదు. అందువల్ల మనం చేయవలసిందేంటి, పోర్ట్ఫోలియో మొత్తాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేసుకుని తీరాలి తప్ప, ఒక మనిషి చెప్పాడనో, ఒక అనలిస్ట్ చెప్పాడనో, ఒక స్టాకు కొంత పెట్టి కొనుక్కోవటం, ఇలా చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఎన్నో వేల మందికి మేము సపోర్ట్ చేసినటువంటి వాళ్ళం. 26,000 మందికి దాదాపుగా ఇప్పటి వరకు ఈ క్యాష్ రిపోర్ట్స్ పోర్ట్ఫోలియో రిపోర్ట్లు పంపిస్తే అందులో ఉన్న లోటుపాట్లు మేము చెప్పిన వాళ్ళం. కాబట్టి ఆ అనుభవం మా సొంతం. ఇక్కడ ఇప్పుడు కూడా మేము చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్బయాస్డ్గా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పక్షపాతం లేకుండా మేము చేసేది ఏంటంటే, మీ పోర్ట్ఫోలియోలో ఉన్న వీక్ స్టాక్స్ ఏంటో ఐడెంటిఫై చేసి వాటిని హైలైట్ చేసి చూపిస్తాం.
ఆ తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎన్నో రోజుల నుంచి ఈ చర్యలు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవటం మూలంగానే మీ పోర్ట్ఫోలియో యొక్క దినావస్థలోకి వచ్చింది తప్పితే ఎవరో వచ్చి మీ జేబులో స్టాక్స్ పెట్టలేదు, మీరు కొనుక్కున్నవే. అందువల్ల దీనికి కంప్లీట్గా బాధ్యత మనమే వహించాలి. తర్వాత దిద్దుబాటు చర్యలు కూడా మనమే చేయాలి. ఇక్కడ లాస్ట్ వీక్లో నేను చెప్పినట్లుగా మాంత్రికులు తాంత్రికులు అవసరం లేదు. మీకోసం మీ వేదన తీర్చడానికి ఎవరూ కూడా మెజిషియను లేకపోతే జ్యోతిష్కులో ఉండరు. ఇది కొనుక్కోండి, రేపటి నుంచి మీరు చేసేదల్లా బంగారం అవుతుంది, ఇటువంటి మాటలు నమ్మటం ఆశపడటం ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. మీరు చేయవలసిందల్లా బేసిక్స్ని కనుక తూచా తప్పకుండా ఫాలో అవుతుంటే విజయం మీకు వరించక తప్పదు. అది నమ్మాలి అంటే మీకు చూపించడానికి కొన్ని వేల కేసులు మా దగ్గర ఎప్పుడైనా రెడీగానే ఉంటాయి. అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు వీక్గా ఉండి తర్వాత స్ట్రాంగ్ అయిన క్లయింట్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉన్నారు అంటున్నారు, మీరు కొంతమందిని చూపించగలరా అంటారు. మీరు కనుక నా క్లయింట్ అయిపోతే మీ అకౌంట్ గురించి వివరాలు బయట వారికి చెప్తే మీకు ఎంత కోపం వస్తుందో, వేరొకరు వారి వివరాలు అందిస్తే వారికి కూడా అంతే కోపం వస్తుంది. కాబట్టి పేర్లు తీసివేసి నేను మీకు ఇప్పుడు ఏం ప్రజెంట్ చేయబోతున్నానంటే ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయో చూపిస్తున్నాను. అంటే మీలాగా అంటే మనకు షేర్లో నష్టం వచ్చి ఏం చేయాలో తెలియక ఎంత సందిగ్ధంలో ఉన్నటువంటి అనేక మంది ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు మీ ఎదురుగా ప్రజెంట్ చేస్తున్నాను. ఇలా ప్రజెంట్ చేస్తే మీకు కనపడేది ఏంటంటే మొట్టమొదట చిన్న ప్రింట్ ఉంటుంది కాబట్టి కనపడదని చాలాసార్లు కంప్లైంట్ చేస్తున్నారు. ఇందులో నేను ఏం చేశానంటే ఒక ఎల్లో కలర్తో ఒక హైలైట్ చేశాను. 23 జనవరి 2024 ఈ క్లయింట్ మా దగ్గరికి పోర్ట్ఫోలియోతో వస్తే 9,08,000 రూపాయల పోర్ట్ఫోలియోతో ఆయన మా దగ్గరికి వస్తే ఆ రోజున వచ్చినటువంటి రోజు నుంచి మనం కొన్ని మార్పులు సూచించాము. కానీ 13 మార్చ్ అంటే మార్చి నాటికి కనుక మీరు చూస్తే 13th మార్చ్ మిడ్ క్యాప్ షేర్లు విపరీతంగా పడిపోయాయి. ఆ సమయానికి ఆయన పోర్ట్ఫోలియో దాదాపుగా 7,51,000 అయిపోయింది. 9 లక్షల పోర్ట్ఫోలియో ఎంత అయిపోయింది, 7,50,000 అయిపోయింది. అంటే మీరు అన్నట్టుగానే అందరూ భయపడినట్టుగా ఆయన కూడా భయపడాలి. ఏమని, నా పోర్ట్ఫోలియో వీళ్ళందరూ బ్రహ్మాండంగా చేస్తారనుకుని వస్తే పెరక్కపోగా 17% నష్టపోయింది కేవలం 2 నెలల్లోనే. కానీ ఆయనకి మేము చెప్పే ప్రాసెస్ మీద మేము చూపించిన నెంబర్ల మీద అచంచలమైన విశ్వాసం ఉండటంతో ఏమాత్రం కంగారు పడకుండా అలాగే కంటిన్యూ చేస్తాను సార్, నాకు మంచి స్టాక్స్ ఉంటే చాలు అని చెప్పడం జరిగింది. అదే పోర్ట్ఫోలియో అదే ప్రాసెస్తో ఇంకా ఎంతకాలానికి కేవలం 8 నెలల కాలంలో మీరు స్క్రీన్ మీద ఇప్పుడు చూసినట్లయితే అంటే 31/10 వచ్చేటప్పటికి ఆయన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెంచారు. 9 లక్షలలో ఇంకో 13 లక్షల షేర్లు కూడా ఇస్తే 40 లక్షలకి చేరింది. అంటే ఆయనకి ఎంత లాభం వచ్చిందని చూస్తే 74%. ఇక్కడ మీరు గమనించండి, అంటే మా జనవరిలో వచ్చిన క్లయింటు మార్చి నాటికి ఏమో దిగులు పడ్డారు. మీతో పాటు వివేకమైనా మాకేం ఉపయోగం లేదు, ఎవరైనా ఉపయోగం పడలేదు, మాకు నష్టమే వచ్చిందనుకున్న వ్యక్తి ఆ తర్వాత నమ్మకంగా సిద్ధాంతాన్ని ప్రాసెస్ని నమ్ముకుంటే ఆ తర్వాత కాలంలో ఎంతవరకు పెరగలిగారు, దాదాపుగా 74% కేవలం 8 నెలల కాలంలో. అంటే నీరసం వచ్చిన మార్చి నుంచి మనకి బ్రహ్మాండమైన ఉత్తేజం ఇచ్చినటువంటి అక్టోబర్ వరకు చూస్తే 7 నెలల కాలంలో ఈయన పోర్ట్ఫోలియో ఉన్న నష్టం 17% పోవటం, ఇంకో 74% లాభం తేవటం, అంటే 90% వచ్చింది. ఇది ఎలా సాధ్యం? దానికి మేమేమన్నా గర్వకారణమా, మేమన్నా గర్వించాలంటే లేనే లేదు. మేము చేసే పనల్లా మంచి కంపెనీలనే ఎంచుకోవటం, మంచి కంపెనీలనే పోర్ట్ఫోలియోలో ఉంచటం, ఆ కంపెనీ కూడా అనుకున్నటువంటి ధర వచ్చినట్లయితే మొహమాటానికి ఏమాత్రం భేషజాలకి పోకుండా వెంటనే అమ్మివేసి ఆ రోజున మళ్ళీ తక్కువ ఉన్న షేర్లు కొనుక్కుంటూ రావటం. ఇప్పుడు మీరు అనుమానం రావచ్చు, నా పోర్ట్ఫోలియో కూడా చాలా ఇబ్బందులు పెడుతుందండి నన్ను అనుకుంటే మీరు గమనించాల్సింది ఏంటి, మీ పోర్ట్ఫోలియోలో చాలా షేర్లు ఉండవచ్చు. మేము చాలా సందర్భాల్లో చూసాం, కొంతమంది 270, కొంతమంది 370, 500 షేర్లు కూడా ఉన్న పోర్ట్ఫోలియోలు మా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఎందుకు కొంటారో ఏ సందర్భంలో కొంటారో తెలీదు, ఆ కంపెనీల పేర్లు కూడా వాళ్ళకి గుర్తుండవు, అన్ని షేర్లు ఉంటాయి. వాటిలో ఎన్నో షేర్లు లాభాలు పెంచుకోకుండా ఉంటాయి. మేము ఒక్కసారి అనాలిసిస్ రన్ చేసి రిపోర్ట్ ఇవ్వగానే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది, ఎన్నో షేర్లు లాభాలు లేకపోయినా పట్టుకుని వేలాడుతున్నామని. మీరు ఎంతలో కొన్నారో తెలియదు కాబట్టి మీకు మరీ భయం పుట్టించకూడదనే ఉద్దేశంతో ఆ షేర్లను వెంటనే అమ్మేయండి అని చెప్పాం. మేమేం చేస్తామంటే ఏ కంపెనీ అయితే ఓవర్ ప్రైస్ ఉందో అవి అమ్మండి, వీటిని కూడా నెమ్మదిగా అమ్మండి అంటాం. కానీ అలా పూర్ షేర్స్ని, అంటే ఏ కంపెనీలు అయితే మంచిగా లేవో అవి తీసేసి మంచి షేర్లు పెట్టడానికి కొంత సమయం పట్టచ్చు. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చేస్తాం. ఎందుకంటే సెంటిమెంటల్గా, ఎమోషనల్గా మీకు అటాచ్మెంట్ ఉంటుంది మీరు కొనుక్కున్న కంపెనీలకి. అందుకని మీలో కొన్ని షేర్లను వెంటనే అమ్మమని చెప్పడం లేదు అంటే అర్థం అవి మంచివని కాదు. అవి మంచివి కాకపోయినా ఊరికే త్రో అవే ప్రైస్లో అమ్మే బదులు కొద్దిగా రేటు పెరిగితే అమ్మచ్చని మీలాగానే మేము కూడా కొంత ఆలోచించి కొంత సమయం తీసుకుంటాం.
ఆ తర్వాత మీరు కనుక నిజంగా ధైర్యవంతులయ్యి ప్రాసెస్ మీద ఒకసారి గురి కుదిరితే, మాలో చాలామందికి ఆ గురి కుదిరిన క్లయింట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ నాకేం మొహమాటం లేదు, జరిగిన తప్పులు ఇంతవరకు చాలు, ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలు, నాకు వచ్చిన నీరసం కూడా చాలు, కాబట్టి మీరు కనుక అంటే మీ లెక్క ప్రకారం ఉంచుకోగలిగిన షేర్లు తప్ప మిగిలిన అన్ని షేర్లు అమ్మేసి మంచి షేర్లు కొనుక్కుందామని అంటారు. అలా గనక చేస్తే మీరు మా దగ్గరికి ఈరోజు వస్తే నెక్స్ట్ డే కల్లా మీ పోర్ట్ఫోలియోలో కేవలం మంచి షేర్లే ఏర్పడటం అనేది ఖాయంగా జరుగుతుంది. అలా జరిగితే మనకు వచ్చే లాభం ఏంటి అని చూస్తే, మీరు చేయవలసిన పనులు కొన్ని 2, 3 ఉంటాయి. ఒకటి, పూర్ స్టాక్స్ అన్నింటినీ వదిలేయటం. నిజంగా చెప్పాలంటే మంచి స్టాక్స్ కాని వాటి అన్నింటినీ వదిలేద్దాం, ఓన్లీ గ్రోత్ స్టాక్స్నే పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకుందాం. తర్వాత మనం ఏం చేయాలి, గ్రోత్ స్టాక్స్ అంటే ఏమిటండి అంటారు. మీకున్న ప్రతి స్టాక్కి సంబంధించి ట్రైలింగ్ 12 మంత్స్లో లాస్ట్ 4 ట్రైలింగ్ 12 మంత్స్లో ఎర్నింగ్స్ ఇచ్చే వెసులుబాటు మా దగ్గర ఉంటుంది. అలా చూసినట్లయితే అన్నీ కూడా ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి. అంటే మీ పోర్ట్ఫోలియోలో ఉన్న ప్రతి షేరు కూడా ఎర్నింగ్స్ ఖచ్చితంగా పెరగాలి. ఇంకొక అంశం ఏంటంటే, ఆ రేట్లు పెరిగినంత, ఎర్నింగ్స్ పెరిగినంత మాత్రాన 100 రూపాయల షేరు 200 కొనుక్కోమని చెప్తుందా? చెప్పదు, చెప్పకూడదు. మేము ఏం చేస్తాం, దాంతోపాటు ఫెయిర్ ప్రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకున్న షేర్ కనుక ఫెయిర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే వెంటనే అమ్మేసుకోవాలి. అంటే మీరు కొనుక్కునే షేరు ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటేనే మేము చెప్తాం. ఒకవేళ మీ అంతటా మీరే పోర్ట్ఫోలియో నిర్వహించుకుంటే ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న ఫెయిర్ ప్రైస్ కన్నా షేర్లను అమ్మేసి మళ్ళీ ఆ రోజు తక్కువలో ఉన్న షేర్లు కొనుక్కోవటం చేస్తూ ఉండాలి. అన్ని షేర్లు కలిపి చూస్తే సేల్స్ కూడా పెరిగినాయో లేవో చూడాలి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, సేల్స్ అంటే ఎలా చేస్తారండి అంటే, మీకున్న షేర్లకు అన్నిటికీ కూడా అంతకుముందు ప్రోగ్రాంలో ఒకసారి చెప్పడం జరిగింది. మీకున్న షేర్లకి మీకు ఎంతవరకు సేల్స్ మీకు వాటాగా వస్తాయో ప్రతి కంపెనీ నుంచి అన్ని వాటాలు కలిపి మొత్తం మీ పోర్ట్ఫోలియోకి సేల్స్ అంతా కూడా మేము చెప్తాం. ఆ సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయో లేవో చూడాలి. అలా పెరుగుతుంది అంటే మీది మంచి గ్రోత్ పోర్ట్ఫోలియో. లాభాలు ఒక్కటే కాదు, సేల్స్ అంటే వ్యాపారం కూడా పెరుగుతుంది అని తెలుసుకోవాలి. మన పోర్ట్ఫోలియోలో ఉన్న అన్ని షేర్లు కలిపితే కూడా వాటి వ్యాపారం మొత్తం అన్నీ కలిపి కూడా పెరుగుతుందని నమ్మకంగా మనకి ఏర్పడాలి. అలా తర్వాత ఎబిటా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్, ట్యాక్స్ అండ్ అమోర్టైజేషన్ అంటాం. అంటే బిజినెస్లో వచ్చిన లాభాలు మాత్రమే తీసుకోవడం, గవర్నమెంట్ కట్టే వడ్డీలు లేదా గవర్నమెంట్ కట్టేటువంటి ట్యాక్స్లు అవన్నీ కాకుండా తీస్తే అనమాట. అటువంటి ఎర్నింగ్స్ అన్నీ కలిపితే కూడా పెరుగుతూ ఉండాలి. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్, PAT అని రాశాను, అవి 2 కూడా పెరుగుతున్నాయేమో చూడాలి. అది చూసే బాధ్యత మాది, మీరేమి కంగారు పడక్కర్లా. అన్నిటికన్నా ఆఖరికి మార్జిన్లు కూడా పెరుగుతుంటే మరీ మంచిది. అంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, బిజినెస్లో వచ్చే లాభం పెరగాలి, నికర లాభం, అన్ని ఖర్చులు అన్ని ట్యాక్స్లు పోయిన తర్వాత మిగిలిన లాభం కూడా పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ కనుక చూసుకుంటే మీకు లాభాలు రాక తప్పదు. ఎలా? ఇప్పుడు చూడండి, ఈ వచ్చినటువంటి క్లయింట్ అంటే పోర్ట్ఫోలియో తీసుకొచ్చారని చెప్పాను, ఆ క్లయింట్ గురించి నేను చర్చిస్తాను. ఒక క్లయింట్ వస్తే 7340 అనేది ఒక క్లయింట్ కోడ్ అనుకోండి. వచ్చిన క్లయింట్ 22/1/2024 మా దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజున ఆయన పోర్ట్ఫోలియోలో ఎలా ఉందా అని చూస్తే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి కింద బాటంలో ఉన్న సేల్స్ చూస్తే సేల్స్ పెరుగుతున్నాయి. అంటే ఆయన తీసుకొచ్చిన పోర్ట్ఫోలియోలో కూడా సేల్స్ పెరుగుతున్నాయి. కానీ రైట్ సైడ్ కనుక మార్జిన్స్ చూస్తే ఈ బ్లూ కలర్లో ఉన్నదేమో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, రెడ్ కలర్లో ఉన్నదేమో నెట్ ప్రాఫిట్ మార్జిన్, 2 కూడా పడిపోతున్నాయి. అంటే ఆయన చేసిన పొరపాటు ఏంటి, లాభాలు సేల్స్ పెరగడం చూసుకున్నారు, వ్యాపారం పెరుగుతుంది, కానీ నష్టాలు వచ్చే కంపెనీ ఇట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. పైగా ఆయన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ చూస్తే గడిచిన 8 క్వార్టర్స్లో 45,000 ఉన్న ప్రాఫిట్ ఆయన పోర్ట్ఫోలియోకి అది 32,000కి పడిపోయింది. అంటే లాభాలు పడిపోతున్న పోర్ట్ఫోలియోని హోల్డ్ చేస్తున్నారు. మరి మేము ఏం చేయాలి? మీకు ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి, ఇందులో ఉన్న వీక్ స్టాక్స్ ఏంటో అమ్మివేసి మంచి స్టాక్స్ కొనిపిస్తామని చెప్పాను. 22వ తారీఖు వస్తే ఆయనకి 23వ తారీఖు పోర్ట్ఫోలియో ఎలా రూపాంతరం చెందిందో చూపిస్తున్నాను. అంటే అందులో కొన్ని స్టాక్స్ని, పూర్ స్టాక్స్ని అమ్మేసి మంచి స్టాక్స్ కొనుక్కోవటం మూలంగా ఆయన యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్న స్ట్రెంగ్త్ ఎలా పెరిగిందో చూడండి. ఇప్పుడు సేల్స్ ఎలాగూ పెరుగుతున్నాయి, మార్జిన్స్ పెరిగాయి, అప్పటి వరకు తగ్గుతూ వచ్చిన మార్జిన్స్ ఆటోమేటిక్గా పెరగటం మొదలుపెట్టాయి. ఇప్పుడు కొనుక్కున్న కంపెనీలు, ఈయన పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం ఉన్న కంపెనీలు గడిచిన 8 క్వార్టర్స్, ఆయన దగ్గర ఆ స్టాక్స్ లేవు, కానీ ఇప్పుడు ఉన్న స్టాక్స్నే గడిచిన 8 క్వార్టర్లుగా కంపేర్ చేసి చూస్తే 41,000 ఒకప్పుడున్న ప్రాఫిట్ ఇది 107,000కి చేరింది. అంటే అర్థం ఏంటి, ఓవర్ నైట్ ఒకే ఒక్క రోజులో ఆయన పోర్ట్ఫోలియో మొత్తం కూడా మోస్ట్ డిప్రెసింగ్గా ఉన్నదలా మోస్ట్ ఎంకరేజింగ్గా మారిపోయింది. దానికి మ్యాజిక్ ఏమీ లేదు, ఓన్లీ నెంబర్సే సాక్ష్యం. ఇలా జరిగిన తర్వాత మీరు ఇక్కడ గ్రాఫ్ చూస్తే టాల్ టవర్స్ లాగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరుగుతూ వస్తుంది, అలాగే ఎబిటా కూడా పెరుగుతూ వచ్చింది. అంటే నేను చెప్పిన అన్ని లక్షణాలు కూడా పోర్ట్ఫోలియోలో వచ్చేసింది. అందువల్ల ఏం జరిగింది, ఈ పోర్ట్ఫోలియోని 13th మార్చిన 17% లాస్లో ఉంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు,
జనవరిలోకే మీరు మార్చారన్నారు కదండి, లాస్ ఎందుకు వచ్చిందని అంటారు. మీకు చెప్తూనే ఉన్నాను, లాస్ రావడానికి కారణం మార్కెట్ ఇంపాక్ట్. మనం పోర్ట్ఫోలియోలో మంచి షేర్లు కొనుక్కోవాలి, వాటితోనే ఉండాలి. ఇప్పుడు మార్చి నాటికి అంటే 13th మార్చి నాటికి ఆయన పోర్ట్ఫోలియోలో ఒక ఫండమెంటల్స్లో ఏమన్నా బ్యాడ్ ఉందేమో చూసాం. ఇక్కడ చూస్తే సేల్స్ పెరుగుతున్నాయి, అలాగే మార్జిన్స్ పెరుగుతున్నాయి. ప్రాఫిట్ చూస్తేనేమో 42,000 1,07,000 అయింది. అంటే అన్నీ బాగున్నప్పుడు ఆయన దిగులు పడవలసిన అవసరం మార్కెట్ ప్రైస్ చూసి పడకూడదు. బికాజ్ మార్కెట్ ప్రైస్ మనం కంట్రోల్ చేయలేము. మన ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి భయపడకుండా ఉంచితే ఆటోమేటిక్గా మనకి గ్రోత్ రాక తప్పదో తెలుసుకోవాలి. ఆయన అలాగే ఉండటం మూలంగా ఇదే పోర్ట్ఫోలియో ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతుంటే అక్టోబర్ నాటికి మీకు అంతకుముందు చెప్పినట్లుగా 74% ప్రాఫిట్ వచ్చింది. పోనీ ఆ ప్రాఫిట్ రావడానికి మేము ఏమైనా మళ్ళీ మ్యాజికల్గా చేసామా? ఏమీ చేయలేదు, చేయము కూడా. అదే ప్రాసెస్ని ఫాలో అవుతూ ఆ రోజుకి 31st అక్టోబర్కి చూస్తే ఆయన పోర్ట్ఫోలియో ఎలా ఉందో చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో ఆయన ప్రాఫిట్ ఆ రోజుకి కొన్ని స్టాక్లు మారిపోతూ ఉంటాయి. మంచి స్టాక్లు అయితే అమ్ముకుని ఉండొచ్చు, ఏదైనా బ్యాడ్ స్టాక్స్ తీసేసి ఉండొచ్చు. ఆ రోజున్న స్టాక్లకి అనాలిసిస్ తీస్తే అప్పుడు 58,000 8 క్వార్టర్ల క్రితం ఉన్న ప్రాఫిట్ 1,35,000కి చేరినట్టుగాను, 1,27,000 ఉన్న ఎవిట 2 లక్షలకు చేరినట్టుగాను కనపడుతుంది. అంటే ఈయన పోర్ట్ఫోలియోలో అమాంతంగా వచ్చిన కొత్త లక్షణం ఏంటంటే నిద్రపోయినా పోకపోయినా మెలకువగా ఉన్నా లేదా ఆలోచన చేస్తున్నా చేయకపోయినా పోర్ట్ఫోలియోలో ఓన్లీ మంచి స్టాక్స్ మాత్రమే జొప్పించటం, వాటిని మాత్రమే ఉంచటం, అవి కూడా ఓవర్ ప్రైస్ అయితే అమ్మేయటం అనేది ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఆయనకి లాభాలు వచ్చే తప్పితే మేము గర్వించదగ్గ కారణం ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే పోర్ట్ఫోలియోలో జర్నీ చేయాలి అంటే మీరు ఫస్ట్ చేయవలసింది మంచి స్టాకులే ఉండాలి, మంచి స్టాకులతోనే ఉండాలి. ఓవర్ ప్రైస్ స్టాక్స్ వస్తే అమ్మాలి. ఇప్పుడు ఇదే పోర్ట్ఫోలియోకి ఈ రోజున డిసెంబర్ 11వ తారీఖుకి ఈయన పోర్ట్ఫోలియోలో మళ్ళీ ఏమైనా మార్పులు జరిగాయా? ఏమీ జరగలేదు. చూడండి ఏమున్నాయి క్యారెక్టరిస్టిక్స్. సేల్స్ పెరుగుతున్నాయి, మార్జిన్లు పెరుగుతున్నాయి. 58,000 ప్రాఫిట్ అలా 1,33,000 అయింది, 1,26,000 ఎబిటా అలా 1,95,000 లేదా 2 లక్షలు అయింది. అంటే సేమ్ సెట్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ కంటిన్యూయింగ్ ఈవెన్ నౌ. అందుకే ఆయన నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోర్ట్ఫోలియోలో వీక్నెస్ ఉండటం చాలా సాధారణం. మీలోగా చాలామంది లక్షల మంది ఇండియాలో ఉన్నారు, కోట్ల మంది నిజానికి. కానీ అందులో ఎంతమంది మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే అతి కొద్ది మంది. అందువల్ల అందులో మీరు ఒకళ్ళు అవ్వాలి. మీ పోర్ట్ఫోలియోలో కూడా మీరు లాభాలు సంపాదించాలి. లాభాలతో పాటు మనశ్శాంతి కూడా ఉండాలి అనుకుంటే మీరు చేయవలసింది ఒక ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను చెప్పింది పోర్ట్ఫోలియో తీసుకొస్తే ప్రయాణం ఎలా జరిగిందో చెప్పాను. యశ్వంత్ని ఇదే సందర్భాన్ని తీసుకుంటూ ఒకవేళ కనుక క్యాష్తో స్టార్ట్ చేసిన వాళ్ళైతే వాళ్ళ యొక్క జర్నీ ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సో ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా పోర్ట్ఫోలియో లెవెల్లో అంటే ఎటువంటి చర్యలు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మనం కంఫర్టబుల్గా రిటర్న్స్ని కూడా కొద్ది గొప్ప చేజ్ చేసుకుంటూ మన పోర్ట్ఫోలియో వైపు ఎలా వస్తాయో చెప్పారు. సో ఇందాక ప్రసాద్ గారు చెప్పున్నారు క్యాష్తో మొదలు పెడితే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, క్యాష్తో కనుక చేసినట్లయితే స్టెప్స్ ఏమైనా మార్పులు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ క్యాష్ అసలు ఎలా ఉండాలి జర్నీ, మనం కూడా కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలని విత్ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పోర్ట్ఫోలియోకి డిఫరెంట్గా మనం క్యాష్లో మొదలు పెట్టినట్లయితే నిజం చెప్పాలంటే మనకి ఆల్రెడీ కొంచెం బ్యాగేజ్ ఉండి ఆ బ్యాగేజ్ని స్లోగా వదులుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మంచి స్టాక్స్ వైపు దూకేయచ్చు. కానీ నేను ఆల్రెడీ పోయిన వారం కూడా మనం డిస్కస్ చేసాం, పోర్ట్ఫోలియో తీసుకున్నంత మాత్రాన వాటిలో ఉన్న అన్ని స్టాకులు పెరగాల్సిన అవసరం లేదు, పెరగలుతాయనే గ్యారంటీ కూడా లేదు. పోర్ట్ఫోలియో ఓవరాల్గా తీసుకున్నప్పుడు లాభాల్లో ఉందా లేదా చూడాలి, కానీ ఇండిపెండెంట్గా వాటిలో ప్రతి ఒక్క స్టాక్ గురించి ఎక్స్ట్రా ఫోకస్ ఇచ్చి ప్రతిదీ పెరగాలని అనే ఉద్దేశం అయితే ఉండకూడదు. పెరిగితే బాగుంటుంది కానీ పెరగాల్సిన అవసరం లేనే లేదు, ఎందుకంటే పోర్ట్ఫోలియోస్ ఇన్హెరెంట్లీ బాగా పర్ఫామ్ చేస్తాయి. సో క్యాష్తో మొదలు పెడితే ఎలా ఉంటుంది జర్నీ అంటే న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా గొప్ప ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా బ్యాగేజ్ ఏ ఉండదు కాబట్టి స్మూత్గా మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడే 20% కంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఏ ఒక్క ఇండస్ట్రీ వైపు వెళ్ళదు. అంటే ఒకవేళ మీరు పోర్ట్ఫోలియోతో వచ్చినట్లయితే మీరు ఏదైనా ఓవర్ ఎక్స్పోజర్ ఒక పలానా ఇండస్ట్రీలో ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మళ్ళీ అసెస్ చేసి దానికి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకునే బదులుగా డైరెక్ట్గా క్యాష్తో మొదలు పెడితే మనం వీ కెన్ ఐడెంటిఫై ద క్రీమ్ ఆఫ్ ద క్రాప్ అండ్ గెట్ ఇన్ టు దోస్ స్టాక్స్. ఎటువంటి స్టాక్స్ వైపు వెళ్ళాలంటే మనం చెప్తానే ఉన్నాం, చాలాసార్లు చెప్పాం, గ్రోత్ స్టాక్స్ వైపే చూడాలి. ఆ గ్రోత్ స్టాక్స్ తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే ఆ టార్గెట్ ప్రైస్ ఎంతో అసెస్ చేసి ఎటువంటి స్టాక్ వైపు వెళ్ళాలో ఆ యొక్క స్కోప్ టు గ్రోత్ బట్టి నిర్ణయించుకోవాలి.
అదే కాకుండా ఎగ్జిట్స్ కూడా క్లియర్గా డిఫైన్ అయి ఉంటాయి. అంటే బ్యాగేజ్ ఉండదు కాబట్టి మనకి ఎటువంటి ఎక్స్ట్రా అటాచ్మెంట్ ఉండదు ఏ ఒక్క స్టాక్కి. మన ఉద్దేశం ఎప్పుడు డబ్బులు సంపాదించాలనే ఉండాలి, కానీ ఈ పలానా స్టాకో లేకపోతే ఈ పలానా స్టాక్లో డబ్బులు సంపాదించాల్సిన అవసరం అస్సలే ఉండకూడదు. ఇవాల్టి రోజు అమ్మిన స్టాకు అదే మొహమాటం లేకుండా 2 క్వార్టర్లు అయ్యాక మళ్ళీ పర్ఫార్మెన్స్ బాగుంటే మొహమాటం లేకుండా కొనేయాలి, మళ్ళీ తిరిగి ఫేర్ ప్రైస్ టార్గెట్ ప్రైస్ రీచ్ అయితే అమ్మేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఫాలో చేయాలి. సో ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకుని పోర్ట్ఫోలియో ఎలా కైండ్ ఆఫ్ పర్ఫామ్ చేసింది, మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఎలా పర్ఫామ్ చేసింది, అదే సమయంలో సేమ్ ఈ రూల్స్ కనుక ఫాలో చేస్తే ఓవర్ నైట్ కాదు కానీ కొంత సమయంలో ఎలా పర్ఫార్మెన్స్ కూడా టర్న్ అరౌండ్ అయిందని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో క్యాష్తో ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా, ఆల్రెడీ మనం మంచి స్టాక్స్ వైపు ఎంటర్ అవుతున్నాం కదా అని మీరు అడగచ్చు. ఆల్రెడీ ఆయన చెప్పున్నారు, మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఈ 4 ఏళ్ల పాటు మార్కెట్ ఎంత బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిందో అందరు చూసే ఉన్నారు. కానీ దిస్ ఈజ్ నాట్ నార్మల్ అని కూడా మనం చెప్తా ఉన్నాం, మనం పోయిన ఎపిసోడ్స్లో కూడా చెప్తా ఉన్నాం. కరెక్షన్ సమయం అనేది ఎంటర్ అయింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా కరెక్ట్ అయింది, అదే కాకుండా ఓవరాల్ నిఫ్టీ ఇండెక్స్ కూడా కరెక్ట్ అయిన సమయం వచ్చింది 10%. సో అలాంటి కరెక్షన్ సమయంలో కూడా మన స్టాక్సే బాగా పర్ఫామ్ చేయాలంటే 100% సాధ్యం కాదు. కానీ ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం కూడా మంచి స్టాక్స్ ఉన్నాయంటే ప్రైసెస్ క్యాచ్ అప్ టు గుడ్ స్టాక్స్. ఆ గుడ్ స్టాక్స్ ఏంటి, ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ అండర్ వాల్యూడ్. సో క్యాష్తో మొదలుపెట్టిన ఒక వ్యక్తి, ఒక ఇన్వెస్టర్ ఎగ్జాంపుల్ చూసి కరెక్షన్ ఎలా ఉండింది, అలాగే టర్న్ అరౌండ్ కూడా ఎలా ఉండిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఇన్వెస్టర్ వచ్చేసి 18 సెప్టెంబర్న 10 lakhsతో మొదలుపెట్టినట్టుగా మనం చూడొచ్చు. ఆ 18th సెప్టెంబర్లో మొదలుపెట్టిన ఈ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ 1 month 10 days అంటే 26th అక్టోబర్ నాటికే పోర్ట్ఫోలియో ఎంత కరెక్ట్ అయిందా అంటే అమాంతం అరౌండ్ 9,22,000 అంటే 7% కరెక్ట్ అయింది. కానీ ఇదే ఫండమెంటల్స్, ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్న మనం అగైన్ నెక్స్ట్ ఇయర్ 17th సెప్టెంబర్ 2024కి ఎంతవరకు పెరిగిందా అని చూస్తే 33% CAGR. అంటే ఒక 7% మైనస్ పోగా 33% అంటే ఓవరాల్ 40% లాభాలు సంపాదించారు ఈ ఇన్వెస్టర్. కొత్తగా లేకపోతే ఏదైనా వెరైటీగా ఏమైనా చేశారా అంటే నథింగ్ ఎల్స్ బట్ స్టిక్కింగ్ టు దిస్ ఫండమెంటల్స్ ఎలోన్. అది ఆ యొక్క ఫండమెంటల్స్ యొక్క స్ట్రెంగ్త్. సో ఈ కైండ్ ఆఫ్ జర్నీలో ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క ఫండమెంటల్స్ అని ఒకసారి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నెంబర్ ఆఫ్ స్టాక్స్ హెల్డ్ ఎన్ని అంటే 2023 29th డిసెంబర్ నాటికి 11 స్టాక్స్ ఉండి ఆ 11లో ఎన్ని గ్రోత్ స్టాక్స్ ఉన్నాయని చూస్తే ఆల్ 11 ఆర్ గ్రోత్ స్టాక్స్. ఎందుకంటే మనం క్యాష్తో మొదలు పెట్టాం, బ్యాగేజ్ ఏం లేదు, మంచి స్టాక్స్ ఐడెంటిఫై చేసాం, మంచి స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసాం. ఆ ఎర్నింగ్స్ ఎలా ఉండినాయి అంటే మన ప్రసాద్ గారు కూడా చెప్తా ఉంటారు, ట్రైలింగ్ 12 months ఎర్నింగ్స్ ఎప్పుడు పెరుగుతూ ఉండాలి క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఎలా ఉండినాయి అని చూస్తే 21,400 కాస్త 31,000 కాస్త 51,000 కాస్త 64,000 అంటే లాస్ట్ 4 quarters అన్ని ఎర్నింగ్స్ పెంచుకుంటూ వస్తున్నాయి ఈ యొక్క పోర్ట్ఫోలియోలో స్టాక్స్. లేటెస్ట్ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత ఉండింది అంటే ఆ సమయం నాటికి 10,90,600 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పోర్ట్ఫోలియో PE రేషియో ఎంత ఉందా అంటే నిఫ్టీ కంటే ఎంతో తక్కువగా 16.95. మనం చాలా ఎపిసోడ్స్ ముందు కూడా పోర్ట్ఫోలియో PE ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసాం. ఎప్పుడైనా సరే మన పోర్ట్ఫోలియో PE ఇండెక్స్ కంటే తక్కువలో ఉన్నట్లయితే మనకి పెరిగే అవకాశం, మన పోర్ట్ఫోలియో యొక్క ప్రైస్ మన అర్నింగ్స్కి క్యాచప్ అయ్యే అవకాశం ఉంటుంది, మనం కూడా ఎక్కువ సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ జర్నీ ప్రకారం 28th March కూడా ఏమైనా కొత్తగా ఏమైనా మారిందా అని చూస్తే ఒక స్టాక్ ఎక్స్ట్రా యాడ్ అయింది, 12 స్టాక్లు ఉన్నాయి. అగైన్ ఎర్నింగ్స్ పెంచుకుంటా ఉంది. ఎర్నింగ్స్ పెంచుకోవడమే కాకుండా చివరికి కింద చూసినట్లయితే పోర్ట్ఫోలియో PE మళ్ళీ 13.56 వర్సెస్ 23.36. అగైన్ 30th సెప్టెంబర్ నాటికి ఏమైనా మారిందా అంటే అదే 13 స్టాకులు, ఒక స్టాక్ పెరిగింది, అన్ని గ్రోత్ స్టాకే ఉన్నాయి, ఎర్నింగ్స్ మళ్ళీ పెంచుకుంటానే ఉన్నాయి. లేటెస్ట్గా చూస్తే కూడా పోర్ట్ఫోలియో PE ఇండెక్స్ కంటే కూడా తక్కువ ఉంది. సో ఇలా రూల్స్ అన్ని ఫాలో చేయటం వల్లే రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్కి వచ్చాయి. కానీ అదేదో లక్కో లేకపోతే మనం చూస్ చేసిన స్టాక్స్ ఏదో స్పెషల్గా ప్రసాద్ గారు సెలెక్ట్ చేశారో ఎవరో వేరే వ్యక్తిగతంగా వెళ్ళి సెలెక్ట్ చేశారనే ఉద్దేశం కానే కాదు. ఆ యొక్క విషయం మీరు అర్థం చేసుకుంటారనే మన ఉద్దేశం. సో అగైన్ సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఏంటి అంటే ఇటువంటి క్యాష్తో మొదలుపెట్టినా కూడా మనం కరెక్ట్ అయినా కూడా యాంగ్జైటీకి గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఎప్పుడు స్ట్రాంగ్ స్టాక్సే హోల్డ్ చేసుకుంటున్నాం. మీరు కూడా చూసారు ఇందాక ఎగ్జాంపుల్లో క్యాష్లో చూసాం, పోర్ట్ఫోలియోతో స్టార్ట్ చేసినప్పుడు కూడా చూసాం. కరెక్షన్ అనేది సహజం, కరెక్షన్ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియో సఫర్ అవ్వడం ఇంకా సహజం. కానీ స్ట్రాంగ్ స్టాక్స్, గుడ్ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ ఉన్నట్లయితే అంతే స్పీడు అంతే వేగంతో కూడా ఆ యొక్క ప్రైస్ క్యాచప్ అవుతుంది, మనకు కూడా రిటర్న్స్ అనేవి దానికే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ
కొనేసి మనం జస్ట్ వదిలేద్దాం బై అండ్ హోల్డ్ లాగా మంచి స్టాక్స్ అని ఒక 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ బ్యాక్ మంచి స్టాక్స్ అని ఐడెంటిఫై చేసి అవి కొనేసి వదిలేయటం మంచిదా అంటే 100% కాదు. రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి, వారి యొక్క ఎర్నింగ్స్ చూస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు ఈ 2 ఎగ్జాంపుల్స్ కామన్లో చూసింది ఏంటంటే ఎర్నింగ్స్ పెరుగుతూ ఉన్నాయి మన పోర్ట్ఫోలియోలో. సో ఎర్నింగ్స్ వచ్చినప్పుడు నా యొక్క పలానా స్టాకు నా పోర్ట్ఫోలియోలో అది ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుందా లేదంటే ఎటువంటి మొమాటం లేకుండా రిప్లేస్ చేయాలి. ఆ యొక్క ఫండ్స్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక గ్రోత్ స్టాక్స్లో పెడితే అప్పుడు మన పోర్ట్ఫోలియో కూడా ఎప్పుడు ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా చేస్తేనే మనకు వచ్చే లాభాలు కూడా కొంచెం డిలే అయినా సరే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ అలా డినై అవుతూ ఉండవు. సో ఈ ఎగ్జాంపుల్స్ మొత్తంలో మనం అర్థం చేసుకుంది ఏంటంటే 100% పేషెన్స్ ఇవ్వాలి, కానీ పేషెన్స్ వితౌట్ ఎనీ యాక్షన్ తప్పకుండా చేయకూడదు. యాక్టివ్గా ఉండాలి, ఎర్నింగ్స్ చూడాలి. ఇంపేషెంట్ యొక్క ఇన్వెస్టర్స్ ఏదైతే ఈ అన్రియలిస్టిక్ డెడ్లైన్స్ పెడతారో 1 నెల 3 నెలల్లో 6 నెలల్లో పెరగాలి, లేకపోతే 6 నెలల్లో పెరగకపోతే ప్రాసెస్ యొక్క కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు, లేకపోతే యాక్యురేట్గా లేదు అనేది చెప్పే విమర్శలు కూడా 100% మీరు మీ అంతటా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా సరే ప్రాసెస్కి మనం తగిన టైం ఇచ్చి ఆ ఫండమెంటల్స్ని ఫాలో చేసి అరౌండ్ ఈక్విటీస్ అంటేనే వేరియబుల్ ఇన్కమ్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్. అది 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా ఇంత పర్సంటేజ్ రిటర్న్ ఇవ్వాలంటే వెన్ మార్కెట్స్ ఆర్ కరెక్టింగ్ సాధ్యమే కాదు. అది మన వల్ల కాదు కదా, ఎవరి వల్ల సాధ్యం కాదు. ఏదైనా 1 లక్కీ కేసెస్లో సాధ్యం అవ్వచ్చేమో, కానీ సాధారణంగా అయితే అది అవ్వదు. సో ఇంపేషెంట్గా అన్రియలిస్టిక్గా ఉన్నట్లయితే మనమే వీఆర్ చూజింగ్ ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ దీస్ ఆపర్చునిటీస్. ఏ ఇన్వెస్టర్ అయితే ఇటువంటి ప్రాసెస్ని ఎంచుకొని దానికి కట్టుబడి క్రమశిక్షణతో పాటు కట్టుబడి ఉంటారో తప్పకుండా రిటర్న్స్ అనేది ఫాలో చేసుకుంటూ వస్తాయి. సో ఈ వారం మనం ఏం తెలుసుకున్నామంటే పోర్ట్ఫోలియోలో మొదలుపెట్టినప్పుడు ఆ బ్యాగేజ్ వచ్చినట్లయితే ఎటువంటి మార్పులు చేసుకోవాలి, అదే కాకుండా క్యాష్తో మొదలుపెట్టినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు అలాంటి ఎటువంటి కైండ్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ పెట్టుకోవాలని తెలుసుకున్న మనం వచ్చే వారం మనీ మంత్రాలు మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.